నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో సీఎం రమేష్ సమక్షంలో బీజేపీలోకి భారీ చేరికలు. టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ పై విరుచుకుపడ్డ కొటుకులపూడి గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు. విజయనగరం పట్టణంలో గల 31వ డివిజన్ భగవాన్ నగర్ నటరాజ్ కాలనీలో పర్యటించిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు. గత 5 ఏళ్లలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఘోరంగా విఫలమయ్యారని, ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఓటు అనే అస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారని పెందుర్తి మండలం చింత్ర అగ్రహారం గ్రామస్తులు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు బాలయ్య బాబు అసోసియేషన్ ప్రతినిధి పొలమరశెట్టి పెద్దినాయుడు మాట్లాడుతూ చింత్ర అగ్రహారం గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అదీప్ రాజు ఈ గ్రామంలో ప్రజల సమస్యలు ఏమాత్రం పరిష్కరించలేదని నిరసన వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబును ఎన్నికల్లో గెలిపించుకొని తమ సమస్యలు పరిష్కరించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆళ్ల తాతారావు, కార్ల వరలక్ష్మి, దాడి గోపి, అప్పలనాయుడు, పులమరశెట్టి జగదీష్, కాళ్ళ జగన్, పులమరశెట్టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చింతలాగ్రహారం గ్రామం అంటే చింతలాగ్రహారం అంటే సస్యశ్యామలంగా ఆధ్యాత్మికంగా ఉండే గ్రామం. ఈ గ్రామంలో కూడా అందరూ కూడా కట్టుబడిగా ఉంటారు. అందరూ ఏకతాటిపై ఎన్నికల సమయం అయినా సరే ఒకరు విభేదాలు ఎంచుకున్న తర్వాత అందరూ కలిసికట్టుగా వెళ్ళే తత్వం ఉన్న గ్రామం అండి. అలాంటి గ్రామంలో గత 5 సంవత్సరాలుగా రకరకాల అరాచకాలు జరుగుతున్నాయండి. అలాగే పంచగ్రామాల సమస్యపై ఆ రోజు ఇదే ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారు వాగ్దానం చేసి పంచగ్రామ సమస్యను తీర్చిన తర్వాతనే ఓట్లు అడుగుతారని నేను చెప్పడం జరిగిందండి. ఆ సమస్యను గాలి కుదిరేయడం కాకుండా గ్రామాభివృద్ధి పేరిట మళ్ళీ ఇక్కడికి వచ్చారు. గ్రామాభివృద్ధి అని చెప్పేసి 33 లక్షలు బోర్డు పెట్టి కనీసం 3 లక్షల వరకు కూడా చేసే పరిస్థితి లేదు. ఆయన ఎన్నికైన తర్వాత ఇప్పటికొచ్చి కూడా గ్రామంలో అభివృద్ధి కానీ సంక్షేమం గురించి కానీ ప్రజల గురించి కానీ 1-2 సార్లు కూడా వచ్చిన పాపాన లేదు. ఇది ఆయన పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ చింతలాగ్రహారం గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆయన వాగ్దానం ప్రకారంగా గడ్డ పూడికి చేతను తీసి బోట్ శిఖారికి అనుగుణంగా ఉండేలాగా తీర్చిదిద్దుతామన్నారు. ఆ మాట ప్రకారంగా గ్రామ ప్రజలందరూ కూడా పక్కనే ఉన్న ఎమ్మెల్యే గారు అని చెప్పి ఇక్కడ ఉన్న వ్యక్తి అంటే పిలిస్తే పలుకుతారని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా ఇక టీడీపీ కుటుంబ సభ్యులు అయినా సరే పంచగ్రామాల సమస్యని ఈ మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారు అయితే తీరుస్తారని చెప్పి ఆయనకు ఓట్లు వేయడం జరిగిందండి. కానీ ఆయన ఏ రోజు కూడా గ్రామాన్ని కానీ గ్రామ అభ్యున్నతిని కానీ గ్రామ ప్రజలు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. దానివల్ల గ్రామ ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రానున్న రోజుల్లో ఆయనకి గ్రామ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో సీఎం రమేష్ సమక్షంలో బీజేపీలోకి భారీ చేరికలు. గ్రామ సర్పంచ్ పూడి పరదేశి నాయుడు బీజేపీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రమేష్ వారితో పాటు కొంతమంది నాయకులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రమేష్ మాట్లాడుతూ గ్రామానికి సంబంధించి డిఎంఎఫ్ ఫండ్ అధికారంలోకి రాగానే గ్రామానికి ఖర్చు అయ్యేటట్టు కృషి చేస్తానని, మామిడిపాలెం గ్రామాన్ని ఒక అభివృద్ధి చేస్తానని, అయోధ్యకు అనకాపల్లి నుండి ప్రత్యేక రైలు ద్వారా గ్రామ ప్రజలను తీసుకెళ్తానని సభాముఖంగా తెలియజేశారు. డైరెక్టర్గా ఇక్కడ ఎన్నికయ్యారు. చాలా మంచి నాయకుడు ఆయన. ఈ గ్రామంలో నుంచి సర్పంచ్ ఉన్నాడు కాబట్టి మండపం కావాలన్నారు. అలాగే మైనింగ్ రాయల్టీ ఇక్కడ ఏదైతే గ్రామంలో జరిగే మైనింగ్ లో ఉందో డిఎంఎఫ్, ఆ డిఎంఎఫ్ ఇక్కడే పెట్టే విధంగా, ఎందుకంటే ఇన్ని రోజులు దోచుకున్నారంట, ఇంకా ఆ రోజులు పోయినాయి. మీకు ఏ డౌట్ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అవుట్. అవునా కదా? ఎక్కడికి పోతున్నాడు? ఎలక్షన్ అయిపోతానే మరి చిన్న పిల్లలకు కూడా తెలిసిపోయింది ఎందుకు పోతున్నాడు. ఎవరన్నా ఎలక్షన్లకు పెట్టుకొని మళ్ళీ కౌంటింగ్ అయిపోయినాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా, వైజాగ్ లోనే వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పినాడు. భార్యాభర్త ఇద్దరు లండన్ పోతున్నారంటే ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తున్నాం?
అయిపోయింది, గాన్ కేస్. వాళ్ళు నేను చూసా నిన్న మొన్న ఉద్యోగస్తులు ఓట్లు వేస్తుంటే బూతులేకపోయా. భారతీయ జనతా పార్టీ తరఫున అలాగే మన కొత్త రామకృష్ణ గారి తరఫున మన ఏజెంట్లు ఉన్నారు, ఎమ్మెల్యే ఏజెంటు, ఎంపీ ఏజెంటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవడు ఏజెంట్ లేరు అంటే చాప చుట్టేశారా లేదా? ఇలాంటి సమయంలో నిజంగా ఆయన పెద్ద మనసు చేసుకొని పరదేశ్ నాయుడు ఈ పార్టీలో చేరడం మాకు కూడా కొండంత బలం. ఇక్కడ పార్టీకి మామిడిపాలెం గ్రామ సర్పంచ్ పూడి పరదేశ్ నాయుడు గారు ఈరోజు బీజేపీలో చేరారు. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు పీలా గోవింద్ సత్యనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే, దోరంపూడి పరమేశ్వర గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు, కోట్ని బాలాజీ గారు, రాష్ట్ర కార్యదర్శి బాలబాబు గారు, మన జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే ఇక్కడ వైసీపీ వారు ఏమన్నా చెప్తే ఈ భూమి మనకి ఇవ్వరు. మన భూమిని మనం అప్లై చేసుకోవాలంట. మనం అప్లై చేసుకున్న కాగితం ఎంఆర్ఓ ఆఫీస్ లో చించి పడేశారనుకోండి, ఏంటి మనకి దిక్కు? ఎవరికి చెప్పుకోవాలి? మళ్ళీ కోర్టు కూడా పోయేదానికి లేదంట. చట్టం ఆ మాదిరి చేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే జరగాలి, మేము చెప్పేదే చట్టం అని చెప్పేసి చెప్తున్నాడంటే ఇది చాలా డేంజరస్. మనం ఎంత కష్టపడి మన ఇల్లు కానీ, మన భూమి కానీ, మన స్థలం కానీ అలా అక్కడ పేరుతో పెట్టడానికి ఇష్టం లేదు. మన భూమి పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటాడంట, మన భూమి పైన జగన్మోహన్ రెడ్డి రాళ్లు బతుకుంటాడంట. ఇది ఏమాత్రం సందేశం. ఈ కూటమి ప్రభుత్వం వస్తానే మొట్టమొదటి సంతకం దీపనే చేసి ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్పై కొటికలపూడు గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడు గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం అనంతరం గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు మీడియాతో మాట్లాడుతూ వసంత కృష్ణ ప్రసాద్ ముందస్తు ప్రణాళిక ప్రకారం టీడీపీలోకి చేరారని, అందుకే గత పాలనలో అభివృద్ధి జరగలేదంటున్నారని, తన అభ్యర్థనతోనే ఎంపీల నుండి మంత్రుల నుండి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచాను అనడం అసత్యమని, సీఎం గారి అనుమతి లేకుండా మంత్రులైనా ఎలా నిధులు ఇస్తారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ దుర్గారావు, గ్రామ నేతలు, కార్యకర్తలు, మహిళలు విరివిగా పాల్గొన్నారు. వసంత కృష్ణప్రసాద్ గారు మీ పార్టీని వీడడానికి మీరు అనుకుంటున్నటువంటి కారణం? మేము అనుకుంటే కారణం ఏముంది? ఇప్పుడు ఆయన గారు ఏంది, నాకు జోగి రమేష్ గారు సమస్యలు అండవు. సమస్యలు ఎవరికి ఉండవండి, ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. ఎదుర్కొని పోయిన వాళ్ళు గొప్పోళ్ళు, ఎవరితో సమస్య ఉండదు. జోగి రమేష్ గారి సమస్య ఏముంది? ఇప్పుడు 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 వెళ్ళి రోజు మొన్నటిదాకా ఉమాని తిట్టిండు. ఇలా ఆయనతో ఎట్ట తిరుగుతుండు? ఆయన సమస్య కాదా? మొన్నటిదాకా ప్రతి ఒక్క రోజు ఉమాని తిట్టాడు మేము ఉండగా. ఇప్పుడు ఆయనతో స్నేహం చేసే కంటే జోగి రమేష్తో స్నేహం చేస్తే నువ్వు ఇలా నిన్ను పూల్లో పెట్టుకొని చూసేవాళ్ళం, మైలవారం నిన్ను ఊరేగించేవాళ్ళం. అసలు నీ గెలుపు కోసం అందరు కష్టపడేవాళ్ళు. రోజు తిట్టాడు, ఉమాని తిట్టాడు రోజు. ఆయనతో కలిసి స్నేహం చేసే కంటే నువ్వు జోగి రమేష్తో స్నేహం చేసి కలిసి బాబాయ్ కూడా మాట్లాడతావు. మీ గ్రామంలో అనేక అభివృద్ధి జరిగింది గతంలో, మరి ఇప్పుడేమో జరగలేదు అన్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? మా ఊళ్ళో గ్రామంలో అభివృద్ధి అంటే సచివాలయం ఏంది, రైతు భరోసా, ఎల్ఎన్ఎస్ సెంటర్, అక్కడ పక్కన ప్లేందార గోడం, ఇటు చూస్తే 50 లక్షల పేరు డ్రైను, నాడు నేడు స్కూళ్ళు, ఇదంతా అభివృద్ధి కదా. మరి కృష్ణప్రసాద్ గారు ఏం జరగలేదు అన్నారు? జరగలేదు అంటే ఆయనకి ఇష్టం, ఆయన వెళ్ళిపోయిందిగా. అప్పుడు మొన్నదాకా ఏం చెప్పాడు, నేను ఎంపీ గారి నిధులు, కేసీఆర్ నాని గారి నిధులు తెచ్చాండవు, మంత్రి గారి నిధులు, సుజనా చౌదరి నిధులు తెచ్చాండవు. అవన్నీ తెచ్చింది ఎందుకు? అభివృద్ధి చేయడానికేగా. మొన్నటిదాకా ఏమండవు, ఉమా గారిని 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు. ఇక్కడ ఒకసారి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు మంత్రి చేసిండు. ఆయన ఎంత చేసిండు, నేను ఇప్పుడు వచ్చినా ఎంత చేశానో రాడు మా ముందు. ఆయన మాట్లాడితే అదే మాట్లాడాడు. ఇదంతా అభివృద్ధి కదా, అభివృద్ధేగా.
మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో కవులూరు మరియు వినలేరు గ్రామాలు అంతా పసుపుమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కౌలూరు మరియు వెలగలేరు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. 2 గ్రామాలు ప్రచారంతో పసుపుమయమయ్యాయి. అడుగడుగునా మహిళలు హారతులతో డప్పు వాయిద్యాలతో భారీ ర్యాలీతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లా మండలం నందబలగ గ్రామంలో జోరుగా వాన కురుస్తున్నప్పటికీ వానని సైతం లెక్క చేయకుండా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గ్రామ ప్రజలు జైహో శంబంగి అంటూ నినాదాలు చేస్తూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు విజయనగరం పట్టణంలో గల 31వ డివిజన్ భగవాన్ నగర్, నటరాజ్ కాలనీ, పద్మావతి నగర్, గాయత్రి నగర్ ప్రాంతాలలో ఇంటింట ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన బాబు సూపర్ 6 పథకాలు మరియు హామీల పట్ల ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడగలిగే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్లగలిగే నాయకుడు చంద్రబాబు అని, కావున ప్రజలందరూ కూటమికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం ప్రజల కోసం ముషుడిపల్లి మంచినీటి పథకం, నాగావళి, చంపావతి నదుల అనుసంధానం ద్వారా విజయనగరం ప్రజల దాహర్తిని తీర్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అని, కానీ ప్రస్తుత విజయనగరంలో ప్రజలు మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారని, సమస్య పరిష్కారం కోసం వైకాపా నాయకులు ఏమీ చేయలేదని, గడిగెడ్డ రిజర్వాయర్ పనులు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభిస్తే వైకాపా వచ్చాక ఆ పనులను గాలికి వదిలేశారని, ఇటువంటి ప్రజా ఉపయోగ పనుల గురించి ముఖ్యమంత్రికి వివరించే ధైర్యం స్థానిక ఎమ్మెల్యేకి లేదని, ఎప్పుడైనా తన స్వంత వ్యాపారాలు స్వలాభం కోసమే ఆలోచిస్తారని, బలవంతపు వసూలు చేయడం, వ్యాపారం చేసేవారి నుండి వాటాలు తీసుకోవడం, లేకపోతే వారి వ్యాపారంలో చిట్టు వేయాలని ఒత్తిడులు చేస్తారని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేయడం,
కొబ్బరికాయలు కొట్టడం తప్ప వీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రశాంతతకు నిలయమైన విజయనగరాన్ని డ్రగ్స్కు గంజాయికు అడ్డాగా మార్చింది ఈ వైకాపా నాయకులని విమర్శించారు. ఇప్పుడు ప్రజల ఆస్తులను దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని, కూటమి ప్రభుత్వం రాగానే ఈ యాక్ట్ను రద్దు చేస్తామని, మెగా డిఎస్సి విడుదల చేస్తామని అన్నారు. కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసే నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపి సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా, కలిసెట్టి అప్పలనాయుడిని ఎంపీగా గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామాన్యుడు ప్రజలకి చాలా ఎఫెక్ట్ అయిపోయింది. అలాగే ట్యాక్సెస్ కూడా వాళ్ళు విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ అయితే ప్రతి 6 months ఆర్ 1 year 15% పెంచుతున్నారు. ఏప్రిల్ నెలలో కూడా 15% ఒకటేసారి పెంచేస్తున్నారు. అయితే ఈ ట్యాక్సెస్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే వాటర్ ప్రాబ్లం కూడా వాళ్ళు ఎంతో డెవలప్మెంట్ చేశారని అంటున్నారు, కానీ వాటర్ ప్రాబ్లం పరిష్కారం కోసం ఏమీ చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 2019లో మనం నదుల అనుసంధానం కూడా చేసి ఎన్నో ప్రణాళికలు వేసాము ఈ వాటర్ ప్రాబ్లం సమస్యని సాల్వ్ చేయడానికి. కానీ ఒక పక్క తోటపల్లి, గడిగడ్డ, చంపావతి నదుల అనుసంధానం, ఇంకొక పక్క నాగావళి నుంచి చంపావతి. అయితే ఇటువంటి ఫెంటాస్టిక్ మంచి ప్రాజెక్టు కూడా వాళ్ళు గాలికి వదిలేసి ఏమాత్రం ఇది కూడా పరిష్కారం చేయలేదు. అయితే అది ఇటువంటి ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్ళాలనేది కూడా ఈ ఎమ్మెల్యే గారు వెళ్ళి ముఖ్యమంత్రిని కూడా అడగలేకపోయారు. అంత ధైర్యం కూడా ఆయనకు సరిపోలేదు. ఎందుకంటే ఆయన కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ మెయిన్గా ఆయన సొంత బిజినెసెస్, ఆయన సొంత లాభాలు, ఆయన సొంత డెవలప్మెంట్ గురించి ఆలోచించారు, కానీ ప్రజల డెవలప్మెంట్ గురించి ఏమాత్రం ఆలోచించలేదనేది మనం క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ చేసిన పనులన్నిటి మీద శిలాపలకాలు వేసి కొబ్బరికాయలు కొట్టేసి నేను ఈ పని చేసేసానని చెప్పుకుంటున్నారు, కానీ వారు ఏమాత్రం ఏ పని కూడా పరిష్కారం చేయలేదు. అలాగే ప్రతి బిజినెస్, ఎక్కడ బిజినెస్ ఉన్నా, ఒక హోటల్ అవనియండి, ఒక షాప్ అవనియండి, ఒక హాస్పిటల్ అవనియండి, అన్ని బిజినెస్లో బలవంతం వసూళ్ళు చేసేసి ఆ బిజినెస్లో ఆయన వాటా అయినా ఉండాలి, లేకపోతే ఆయన చిట్ ఫండ్ కంపెనీలో ఆయన పెట్టిన అమౌంట్, ఆయన చెప్పిన అమౌంట్ వాళ్ళు పెట్టాలి. అయితే ఈ విధంగా మన రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. మనం విజయనగరం మొత్తం కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అదే కాకుండా విచ్చలవిడిగా డ్రగ్స్ అనే పదార్థం విజయనగరంలో డ్రగ్స్, గాంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. ఒక పక్క పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఇంకొక పక్క ఈ డ్రగ్స్ అనే పదార్థం విచ్చలవిడిగా దొరుకుతుంది. మన పిల్లల భవిష్యత్ అయిపోతుంది. వాళ్ళందరూ ఈ పదార్థానికి బానిసలై వాళ్ళ ఫ్యూచర్ భావితరాలకి పాడైపోతుంది అనేది మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వం వచ్చాక 100 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్ని పరిష్కారం చేస్తారు. అలాగే మొట్టమొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు పెట్టేది మెగా డిఎస్సి అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో సనాపతి నారాయణరావు ఆధ్వర్యంలో పెద్దిబాబు, అప్పన్నబాబు, వెంకట్రావు తదితరుల సహకారంతో భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మోసాల చిట్టా అని తీవ్రంగా విమర్శలు చేశారు. సూపర్ 6 పేరుతో సూపర్ ఫ్రాడ్లు చేయనున్నారని ఎద్దేవా చేశారు. 2014 మేనిఫెస్టోలో డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, రైతులు తదితరులను మోసం చేసి పేదలను నిండా ముంచారన్నారు. సంధ్యారాణి ఎమ్మెల్సీగా తన పదవీ కాలంలో ఒక్క మంచి పని చేసినట్లు స్థానిక ప్రజలైనా మీరు చెప్పగలరని ప్రశ్నించారు. అబద్ధాలు, మోసాలు, కుట్రలతో ప్రజలను వంచనకు గురిచేసి పదవులను అనుభవించి సంపదను దోచుకోవడం తప్ప కూటమి నాయకులు చేసింది ఏమీ లేదని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్యారాణికి ఓట్లతో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సోమవారం జరగనున్న ఎన్నికల్లో బ్యాలెట్ నంబర్ 4కు ఎదురుగా ఉన్న ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజన్న దొరను, ఎంపీ అభ్యర్థిగా
తనూజారాణిని గెలిపించి తోడుగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జై జగన్ జై జై రాజన్న దొర నినాదాలతో వీధులు హోరెత్తాయి. రాజన్న దొరకు మద్దతుగా పాంచాలి, సీతంపేట, జీలుగువలస గ్రామాల నుండి వందలాదిగా జనాలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. మన ప్రభుత్వం రేపు జగన్ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఏం చేశాడో దానికన్నా ఇంకెక్కువ పథకాలు చాలా మంచిగా చేస్తాడని పంపించాం. మీరు కానీ మీ పిల్లల చేత కానీ చదివించండి. ఇది మన మేనిఫెస్టో. ఇది నా కరపత్రం. ఇంగ్లీష్లో పాంపులెట్ అంటారు. ఇది నా కరపత్రం. ప్రతి ఇంటికి పంపించాను. ఇంగ్లీష్లో పాంపులెట్ అంటారు. నేనేమి చేశానో దీంట్లో రాశాను. మీ ఎమ్మెల్యేగా నేనేమి అభివృద్ధి చేశానో దీంట్లో రాశాను. మరి టీడీపీ వారు కానీ సంచారాన్ని కానీ ఇటువంటి కరపత్రం ఎందుకు ఇవ్వలేదు? వారు అభివృద్ధి చేస్తుంటే, వారి ప్రజలకు మేలు చేస్తుంటే, వారు మంచి పనులు చేస్తుంటే ఇటువంటి కరపత్రం కొట్టించమని చెప్పండి. ఏం చేశారో వారు ఏమీ చేయలేదు. చేత కాదు. వాళ్ళు చెప్పినవన్నీ కూడా అబద్ధాలే. మళ్ళీ వస్తారు ఆ మోసగాళ్ళు, మళ్ళీ వస్తారు. సూపర్ 6 అనుకోని, సూపర్ ప్రాప్ అని. సూపర్ 6 కాదు, సూపర్ ప్రాప్. ఆ పేరు పెట్టుకుని పెన్షన్ ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తామని, అదేవిధంగా 20 ఇస్తామని చెప్తారు. అవన్నీ అబద్ధాలు. ఎవరు నమ్మకండి. ఎవరైనా నమ్మితే చాలా ఇబ్బంది. మాఫీ శాస్త్రం చెప్పి ఓట్లు ఇచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు. ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు. అటువంటి మోసగాల పార్టీకి మనం ఓట్లు వేయాలా? అలాగే ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తారని చంద్రబాబు చెప్పాడు. ఒక్కరికైనా పిలిచారా? ఎవరికైనా ఇచ్చారా? అటువంటి మోసగాల పార్టీకి, అటువంటి మోసగాల టీడీపీకి మనం ఓట్లు వేయాలా? పాంచాలి గ్రామ ప్రజలు బాగా ఆలోచించాలి. అదేవిధంగా రైతులు రుణాలు తీసుకున్నారు. రైతులు రుణాలు తీసుకుంటే ఆ రుణాలు మాఫీ చేస్తారన్నాడు. 87,612 కోట్ల రుణాలు తీసుకుంటే 17,000 కోట్ల మాఫీ చేశాడు. అంటే రైతులకు కూడా చంద్రబాబు నాయుడు మోసం చేశాడు. అటువంటి మోసగాడైన చంద్రబాబుకి టీడీపీగా మనం ఓట్లు వేయాలని ఆలోచించాలి. అలాగే బాబు వస్తాడు, జాబ్ ఇస్తాడు, ఈ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. ఇవ్వలేకపోతే నిరుద్యోగం పుట్టిస్తానని చెప్పాడు. పెట్టేది 2,000 ఇస్తానని చెప్పాడు. ఎవరికి ఇచ్చారు ఉద్యోగం? ఎవరికి ఇచ్చారు జాబు? ఎవరికి ఇచ్చారు నిరుద్యోగ వృత్తి? ఈ విధంగా మన పిల్లలకి, నిరుద్యోగులకి, చదువుకునే పిల్లలు కూడా చంద్రబాబు నాయుడు మోసం చేశాడు. అటువంటి మోసగాల పార్టీ అయిన టీడీపీ పార్టీకి, అటువంటి మోసగాలైన ఆ మోసగాల పార్టీ తరఫున పోటీ చేస్తున్న సంజయ్ రెడ్డికి మీరు ఎలాగో ఓటేస్తారు? ఎవరు కూడా టీడీపీకి ఓటు వేయకూడదు. అలాగే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, పేదలందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టేసి ఇస్తానన్నాడు. ఎవరికి ఇచ్చాడు 3 సెంట్ల స్థలం? ఎవరికి కట్టేసి ఇచ్చాడు ఇల్లు? కాబట్టి అటువంటి మోసగాలికి, అటువంటి టీడీపీ పార్టీకి మనం ఓటేస్తే మనకు వృధా అవుతుంది.
మేము ఈరోజు కార్యక్రమాలకు విచ్చేసినటువంటి జనసంద్రను చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు ఈ జనాలు అంత దీనిగా వస్తున్నారు. విపరీతమైన జనాలు వస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. హారతలు, పూలదండలతో, హారతలతో, సండువాలతో ఏసీసీ మినిస్టర్ గారిని అడుగడుగు కదలనివ్వకుండా చేస్తున్నారంటే చాలా ఆనందదాయకము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు ఆ టీవీలో ఉన్నాయి, ప్రతి ఒక్కరి గుండెల్లో నాటికిపోయినటువంటి పథకాలు ఉన్నాయి కాబట్టి అటువంటి నాటికిపోయినటువంటి పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ పథకాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులై బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈరోజు ఈ 4 గ్రామాలు 5 గ్రామాలు కూడా ఆనందదాయకంగా ఉంది. అత్యధిక మెజార్టీతో మన మినిస్టర్ గారిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు రానటువంటి వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్ పే చేసి జగన్మోహన్ రెడ్డి గారిని, మన రాజేందర్ గారిని గెలుపు కోసం కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మండలంలో మీ పార్టీ మెజార్టీ సాధిస్తుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా మెజార్టీ సాధిస్తాం. ఎందుకంటే మాకంటూ అన్ని గ్రామాల్లోనూ కూడా మా యాక్టివ్ కార్యకర్తలు అందరూ అభిమానస్తులు, జగన్ గారి అభిమానస్తులు ఉన్నారు. ప్రతి గ్రామంలోని కూడా బ్రహ్మరథం పట్టేటటువంటి మండలం మొత్తం మీదగా మంచి మెజార్టీ తీసుకొస్తాం. వాళ్ళకి ఏంటంటే సర్పంచులతో పాటుగా అన్నీ కూడా వైఎస్ఆర్ తోటే ఉన్నాయి. అందరిమీ కూడా ఐకమత్యం మీద చిన్నవి ఏమి ఉన్నా సరే ఐకమత్యం మీద రాజేందర్ గారికి, జగన్ గారికి ఐకమత్యం మీద ఓట్ల ఎలక్షన్ చేస్తూ అత్యధిక మెజార్టీ గెలిపిస్తామనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ర్యాలీలు ఏ గ్రామాలు జరిగాయి సార్? ఈరోజు పాంచాలి, గురువునాయుడుపేట, మాతుమూరు, గోగాడ వలస ఇంతవరకు జరిగాయి. ఎక్కడ కూడా ఆయనకి అడుగు కూడా కదలకుండా అంత జనాలు వచ్చారు. ఆ వీడియోలు చూస్తే తెలిసిపోతాయి ప్రతి ఒక్కరికి కూడా. గెలుపు మీద మీరు ధీమాగా ఉన్నారు? ఖచ్చితంగా గెలుస్తాం. గజపతి నగరం నియోజకవర్గం గంటియాడ మండలం గోడియాడ గ్రామం సర్పంచ్ వెంకటేష్, ఎంపీటీసీ సభ్యులు సన్యాసిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గజపతి నగరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. ఈ ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయని, మహిళలకు రక్షణ ఉంటుందని, పోలవరం రాజధాని పూర్తి అవుతాయని అన్నారు. ఈ వైకాపా పాలనలో అరాచకాలు, అక్రమ కేసులు, రౌడీయిజం, దౌర్జన్యాలు, విధ్వంసాలు చేస్తూ ప్రజలను హింసించారని, ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు రాజకీయాలు చేశారని విమర్శించారు. ఇటువంటి రాక్షస పాలనను అంతమొందించడానికి తెదేపా, జనసేన, బీజేపీ పార్టీలు కలిశాయని, మాకు మీ మద్దతు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసే నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేశారు. మే 13న జరగబో ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, కలిసెట్టి అప్పలనాయుడిని ఎంపీగా గెలిపించాలని, తద్వారా నరేంద్ర మోడీని ప్రధానమంత్రి, నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు, బీసీ సాధికారత నాయకులు అల్లు విజయ్, మాజీ జెడ్పీటీసీ కొరుపోలు రమేష్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పేదిరెడ్ల సత్యనారాయణ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు ఏంటంటే మనం డైలీ ఒక కూలి పనికి వెళ్తే మనకి 500 400 ఎలా వస్తుందో సచివాలయం ఉద్యోగులు కూడా మనతోటే సమానమే. వాళ్ళు ఉద్యోగస్తులు కాదు. అన్ని 5 సంవత్సరాల్లో తీసిన ఉద్యోగాలు ఏవీ లేవు. జనాలని బ్లేమ్ చేయడం మాత్రమే అన్నయ్య పెట్టుకున్నాడు. బటన్ నొక్కడం అనేది ఇవన్నీ కూడా ఒకటి అయినా స్వచ్ఛంద కార్యక్రమం కాదు. చెప్పింది ఒకటి, అన్నయ్య చేస్తున్నది ఒకటి. తల్లిని చెల్లిని ఇంటికి పంపించేశాడు. యావత్ రాష్ట్రం అంతా కూడా ఉమ్మడి ప్రభుత్వం అవ్వాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకంగా మహిళలు ఎక్కువ శాతం కూడా
తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని పూర్తి స్థాయిలో మద్దతు చేకూరుస్తున్నారు. ఈరోజు ఒక ఉమ్మడి అభ్యర్థిగా నేను ఎలక్షన్స్లో ఎదుగుతున్న నియోజకవర్గం కంటెస్ట్ చేస్తున్నాను. మరి ఈరోజు ఈ పరిస్థితుల్లో తాటిపల్లి గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామం అయితే మాత్రం గత 10 ఏళ్ళుగా కొంచెం తెలుగుదేశానికి ఏ రకంగా అయితే సపోర్ట్ ఇచ్చారో ఈరోజు అంతకు మించి సపోర్ట్ ఇస్తామని ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలాంటి గ్రామం నుంచి ఇంత ఆదరణ లభిస్తున్నప్పుడు నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా నాకు ఆదరణ లభిస్తుందని ఖచ్చితంగా రేపు జరగబోయే సోమవారం జరగబోయే ఎలక్షన్స్లో మంచి మెజార్టీ చేకూర్చేవారు ఖచ్చితంగా నన్ను యావత్ ప్రజానికి అందరూ కూడా గెలిపిస్తారని డిస్టర్బెన్సెస్ వల్ల పార్టీ కొంచెం వీక్ అయింది. బట్ ఈరోజు ప్రతి విలేజ్లో కూడా గ్రామ పార్టీని పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశానికి పనిచేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని అందరినీ మోటివేట్ చేయడం జరిగింది. ఈరోజు యావత్ మండలం అంతా కూడా నాకు పూర్వం వైసీపీ వాళ్ళు కంచుకోటగా భావిస్తున్న దత్తరాజర్ మండలం కూడా ఈరోజు నాకు వాళ్ళందరూ కూడా యావత్ మండలం నాయకులు, మండల ప్రజానికి అందరూ కూడా నన్ను ఆశీర్వదించి దీవించడానికి ముందుకు వస్తున్నారు. ఈరోజు ఆ మండలం కూడా మాకు మంచి మెజార్టీ చేకూర్చేలాగా ఉందని ఖచ్చితంగా చెప్తున్నారు. మీ ప్రత్యర్థి బలమైన అభ్యర్థి నుంచి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా డబ్బులు పంచేని ఏ విధంగా అధికారాన్ని సాధిద్దామన్న ఉద్రేకంతో ఉన్నారు. వాళ్ళని మీరు ఏ విధంగా కట్టడి చేయగలిగారని ఇక్కడ ప్రజానికంలోనే మార్పు వచ్చింది. నాయకత్వం అనేది మార్పు కావాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రత్యర్థి అంటే ఎన్ని అధియోక్తులు చేసినా కూడా ప్రజల్లో మార్పు పోవాలని కోరుకున్నప్పుడు అవి ఏది కూడా ఆగవు. అలాగని ఈరోజు 20 సంవత్సరాల నుంచి అధికారం అంటే నియోజకవర్గం నడిపిస్తున్న అప్పలర్సి గారు ఈరోజు కొత్త నాయకత్వాన్ని, కొత్త మార్పులు కావాలనుకున్న ప్రజలకు నన్ను అభినందిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. ప్రజలందరూ మీ వెంటే ఉన్నారండి కదా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.